పాదయాత్ర ప్రకంపం, మీనాక్షి డైరెక్ట్ కంట్రోల్, అధిష్టానం అడుగులపై సీఎం శిబిరంలో కలకలం, రేవంత్ సైడ్కు జరిపి మీనాక్షిని ఫీల్డ్లోకి పంపడమే శ్రేణుల్లో చర్చ, ప్రజా వ్యతిరేకతను అంచనా వేసేందుక స్థానికంలో నష్ట నివారణక, సీఎం పాదయాత్ర చేస్తే విడ్డూరం, ఆయన లేకుంటే అది అర్థం లేని నడకే, కొంతకాలంగా అధిష్టానానికి రేవంత్ మధ్య పెరుగుతూ వచ్చిన గ్యాప్, సీఎంకు రావుల అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని 10 నెలలుగా ప్రచారం, ఎట్టకేలకు కలిసి కనిపించిన ఇద్దరు గంటల్లోనే పాదయాత్ర ప్రకటన, సీఎం డమ్మీ అని లీడర్కు క్యాడర్కు అధిష్టానం సంకేతం ఇస్తున్నదా, అన్యూహ నిర్ణయానికి ముందు హైకమాండ్ ఆడుతున్న నాటకమా, మీనాక్షి పాదయాత్ర తాజా పరిణామాలపై కాంగ్రెస్లో ప్రకంపనలు అనేది ఒకటి తీసుకొచ్చారు. అయితే ఈడ నేను ఎప్పుడో చెప్పిన 5 సంవత్సరాలు ఒక రాజశేఖర్ రెడ్డి గారు తప్ప పూర్తి కాలం ఎవరు పూర్తి చేయలే. ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటే ఇంకోటి కూర్చుంటే ఇంకోటి కూర్చుండు, అట్లా ముఖ్యమంత్రులు మారిపోయారు సార్ కాంగ్రెస్లో. రేవంత్ అన్న, నిన్ను డమ్మీ చేసే ప్రయత్నం మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్నదా అన్న? నువ్వు ఎంత కష్టపడితే ఈరోజు అధికారంలోకి వచ్చినామన్నా, అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులను ఎట్లా మర్చిపోయినామన్నా? నిన్న కాక మన గడ్డపారాలు దింపిరన్న నిరుద్యోగులు. ఈరోజు మీరు కూడా మరో నిరుద్యోగి కాబోతా ఉన్నారన్న. మీనాక్షి నటరాజన్ గారిని పాదయాత్ర చేస్తుంది ఆమె అని చెప్పడం ఎంత విడ్డూరమన్నా? అధికారంలో ఉన్నటువంటి పార్టీ పాదయాత్ర చేస్తే ఎంత నిసిగ్గుగా మీ ముఖం ఏడ చూపిస్తారన్నా? అంటే మిమ్మల్ని జీరో చేయడానికి, మరొకరిని హీరో చేయడానికి, మీ సీఎం కుర్చీ ఖాళీ చేయడానికి ఈ పన్నాగాలు ఏమన్నా పన్నుతున్నారా అన్న? ఆలోచించాలి రేవంత్ అన్న, దీని మీద ఆలోచించాలా మీరు? దీని మీద ఆలోచించి నిర్ణయానికి రావాలా. ఈడ అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇస్తలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలిచిండు, ఢిల్లీ అయితే పిలిచిండు, 48 సార్లు పోయిండు రేవంత్ అన్న. 48 సార్లలో ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? 10 నెలల నుంచి ఇదే ప్రచారం నడుస్తూ ఉన్నది, అపాయింట్మెంట్ ఇవ్వలే. అదే నరేంద్ర మోడీ గారు మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారు. బడే బాయ్ చోటే బాయ్కి అపాయింట్మెంట్ ఇస్తున్నటువంటి వార్త మనం పత్రికలనే చూసినాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ పత్రికలు అయితేనే, ఇంకే పత్రికలు అయితేనే. అయితే ఈడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీనాక్షి నటరాజన్ గారు చాలా సాదాసీదామైనటువంటి కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త. ఫార్చునర్ కార్లు ఆమెను కొనలేవు, విల్లాలు ఆమెను కొనలేవు, డబ్బులు అసలే కొనలేవు. ట్రైన్ సాదాసీదా సామాన్య జీవితం గడిపేటువంటి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తే ఆమెతో పాటు ఎవరు నడుస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ముఖ్యమంత్రి గారే నడిస్తే, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే పాదయాత్ర చేస్తే ఎలా అనిపిస్తుందో ఒకసారి మీరు మీ ఓకే వదిలేసిన మీ కామెంట్ రూపంలో చెప్పురు. అయితే తర్వాత ఈడ ఎట్టకేలకు కలిసి కనిపించారు ఇద్దరు. కనిపించినా కానీ తర్వాత అర్ధగంటకే షాక్ ఇచ్చిండు. గంటలనే షాక్ ఇచ్చిండు రాహుల్ గాంధీ. పాదయాత్ర చేస్తుంది మీనాక్షి నటరాజన్ అని నోరెళ్ళబెట్టిన రేవంత్ అన్న. అరే ఇదేంది, మనం అధికారంలో ఉన్నాం కదా, ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి కార్యక్రమం కదా ఇది. ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఎందుకు చేస్తా ఉన్నారు అనేది ఒక ప్రశ్న, అధికారంలో ఉండి ఎందుకు చేస్తా ఉన్నారు అనేది రెండో ప్రశ్న, అసలు పాదయాత్రలో ఏం తెలుసుకోవాలంటున్నది మూడో ప్రశ్న. రైతుల వద్దకు పోతే రైతు భరోసా లేదు, ఇంకెంతసేపు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పెట్టి ఆ పాదయాత్రలో ఈమె ప్రశ్నలు అడుగుతుంటే, లేకపోతే ఈ మంత్రివర్గం కావచ్చు, ఈ రాష్ట్ర నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను దయచేసి మీరు ప్రశ్నలు అడగకండి తల్లి, వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా చెప్తే వాళ్ళ మీద మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసే అవకాశాలు ఉంటాయి. పాదయాత్ర చేసేది కనీసం ఎవరైనా అది ఇది అని ఎవరైనా అడిగితే దయచేసి మీరు వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉంటాయి తల్లి. నిరుపేదలను, ఓటర్ అన్నలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా సరే వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. గ్రామ స్థాయిలలో కన్ఫామ్గా మీరు పాదయాత్ర చేసినప్పుడు అడుగుతారు, ఎట్లున్నది మా ప్రభుత్వ పాలన? బాగాలేదు అన్నామంటే కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని ఇంటి మీద దాడి చేసే ప్రక్రియ అయితే జరగవచ్చు. ఎందుకంటే మొన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఇంటి మీదనే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే గారికి లేనటువంటి సెక్యూరిటీ నిజాలు మాట్లాడినటువంటి రైతులకు ఉంటుందా అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రజా వ్యతిరేక అంచనా వేసేందుకు స్థానికంలో నష్ట నివారణ. స్థానికంలో అంటే ఇప్పుడు వస్తున్నాయి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక దీనికి ఒకటి ఎండుకాడ వేయాలి కదా, ఎండుకాడ వేసి ఇదంతా చూడాలి కదా, ఇదే ఎట్లున్నది పరిస్థితి, ఏంది పరిస్థితి అని. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే
మనం జరిగే ప్లాన్ యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చు రేవంత్ అన్న అయితే సైడ్కి జరుపుతున్నారు ఇది క్రిస్టల్ గేమ్